జర్నలిస్టులందరికీ నమస్కారం. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిజంగా కొంత బాధతోని కొంత దుఃఖంతో పెడుతున్నటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్. అన్నదాతల పట్ల ఆవేదనతో రైతు రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వంచన, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గ పద్ధతులపైన ఆవేదనతో మాట్లాడడం జరుగుతూ ఉంది. నిన్న రైతు సురేందర్ రెడ్డి గారు రుణమాఫీ జరగలేదని ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. ఆ ఆత్మహత్య కూడా ఎక్కడ చేసుకున్నారు? ఆయన మేడ్చల్లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఊరేసుకొని చనిపోయారు. అంటే 9 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన రైతుల పాలిట యమపాశంగా మారింది. దానికి సాక్ష్యం సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య. సురేందర్ రెడ్డి గారు తన ఆత్మహత్య ప్రెస్ నోట్లో చాలా స్పష్టంగా ఆయన రాయడం జరిగింది. ఆయన సూసైడ్ నోట్ ఒకసారి చూసినట్టయితే బ్యాంకు పాస్బుక్ మీదనే ఆయన సూసైడ్ నోట్ కూడా రాశారు. ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఈ సూసైడ్ నోట్లో, నా చావుకి కారణం క్రాప్ లోన్ కాకపోవడము, నా చావుకు కారణం క్రాప్ లోన్ చిచ్చు అనే పదం కూడా రాశాడు. అంటే ఆయన తల్లిగారికి ఆయనకు ఇద్దరూ ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల రుణమాఫీ కావడం లేదు అని ఆవేదనతో రాశారు. ఇందులో కూడా రాశారు నా చావుకు కారణం మా అమ్మ అని కూడా రాశాడు. ఎందుకంటే అమ్మగారి క్రాప్ లోను ఆయనకు క్రాప్ లోన్, ఇద్దరికీ క్రాప్ లోన్ ఉంది. ఇద్దరికి కలిపి ఒకే రేషన్ కార్డు ఉండడం వల్ల బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్తే మీది జాయింట్ ఫ్యామిలీ, రేషన్ కార్డులో మీ అమ్మ నువ్వు కలిసి ఉన్నావు కనుక ఒకరికే రుణమాఫీ అవుతుంది అన్నారట. వారి తల్లిగారి పేరు సుశీల. సో సుశీల గారి పేరు మీద 2 ఎకరాల పాస్బుక్ ఉన్నది. వాళ్ళ అమ్మగారికి 1,15,662 రూపాయలు లోన్ ఉంది. అదేవిధంగా సురేందర్ రెడ్డి గారికి 4 ఎకరాల భూమి ఉంది. ఆయన పాస్బుక్ మీద 1,92,443 రూపాయలు రుణం ఉంది. ఆయన ఒక 4 రోజుల క్రితం సురేందర్ రెడ్డి గారు బ్యాంకుకు వెళ్ళారు. ఏపీజీవీబీ బ్యాంకులో ఆయనకు రుణం ఉంటే బ్యాంకుకు వెళ్ళి మేనేజర్ గారిని అడిగారు. మేనేజర్ గారు ఏమన్నారంటే మీ అమ్మగారిది నీది ఒకే రేషన్ కార్డులో ఉంది కనుక ఒక్కరికే రుణం మాఫీ అవుతుంది, ఇద్దరికి కలిపి 2 లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది, మిగతా డబ్బు మీరు చెల్లించండి అని బ్యాంక్ మేనేజర్ అనిరుద్ధ్ గారు ఆయనకు చెప్పారు. సో దాంతో మానసికంగా కలత చెందినటువంటి సురేందర్ రెడ్డి గారు ఇంట్లో కుటుంబ సభ్యులకు రుణమాఫీ జరగలేదు అని బాధ వెలిబుచ్చుతూ ఇప్పుడు నన్ను డబ్బు కట్టమంటున్నారు, ఇంకా 1,10,000 రూపాయలు కట్టమంటున్నారు, నేను ఎక్కడి నుంచి తేవాలి అని ఆయన భార్యతో కుమారుడితో చాలా బాధ చెప్తూ ఇంట్లో నుంచి బయటకు పోయాడు. తిరిగి రాలేదు. తర్వాత చూస్తే అర్థమైంది ఏంటంటే మేడ్చల్ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు చెట్టుకు ఉరివేసుకొని సూసైడ్ నోట్ రాసి సురేందర్ రెడ్డి గారు చనిపోవడం జరిగింది. సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్ సాక్షిగా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, నువ్వే చెప్పినావు కదా 15 ఆగస్టు నాడు ఖమ్మంకు పోయి రైతులకు రుణమాఫీ అయిపోయింది అన్నావు కదా, అయిపోయిందా? మరి అయిపోతే సురేందర్ రెడ్డి గారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? మీరే చెప్పిండ్రు కదా రేషన్ కార్డుతో లింకు లేదు అని నువ్వు చెప్పినావా లేదా? నేను రుణమాఫీ గైడ్లైన్స్ వచ్చిన రోజే అసెంబ్లీలో ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి నోట్ వచ్చింది. ఏమని? రుణమాఫీకి రేషన్ కార్డుతో లింకు లేదు అన్నారు. కానీ లింకు ఉన్నది కనుకనే, గైడ్లైన్స్లో ఉన్నది కనుకనే బ్యాంక్ మేనేజర్ అనిరుద్ధ్ మీ ఇద్దరికి కలిపి రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ అవుద్ది, 2 లక్షలు మాత్రమే అయిద్దంటేనే కదా సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నది. అంటే ప్రభుత్వం చెప్పుతున్న మాటలకు చేతలకు పొంతన లేదు అని చాలా స్పష్టంగా మనకి ఈరోజు అర్థమవుతా ఉంది. రుణమాఫీ లబ్ధిదారులను ఆంక్షల పేరుతో నువ్వు పన్నిన పన్నాగం ఇవాళ రైతుల మెడకు ఉరితాడైంది. నువ్వు రాజకీయంగా బ్లఫ్ చేద్దామనుకున్నావు. నీ బ్లఫ్కు మూల్యం ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావు, సురేందర్ రెడ్డి గారి మరణం. ఇవాళ సురేందర్ రెడ్డి గారి లెటర్లోని సూసైడ్ నోట్లోని
ప్రతి అక్షరం నీ దురాగతాన్ని, నీ రాజకీయ దివాలా కోరుతనాన్ని, నీ నగ్న స్వరూపాన్ని ఇలా బజార్లో నిలబెట్టిందని చెప్పక తప్పదు. ఈ సూసైడ్ లెటర్ నీ 9 నెలల దుష్ట పాలన మీద తెలంగాణ రైతులు రాసిన పంచనామా ఇది. ఇలా నీ పాలనలో ఈ రోజు వరకు రాష్ట్రంలో 475 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నువ్వు గతంలోనే అడిగిన లిస్ట్ ఉంటే పంపండి అన్నావు. గంట సేపట్టే నీకు లిస్టు పంపినా, కానీ ఏ ఒక్క రైతును కూడా మీరు ఆదుకోలేదు. ఎందుకు జరిగిందో కూడా మీరు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి లేదు. అంటే నీ పాలన ఎట్లుందంటే ఎన్నికల ముందు ఒక మాట, కుర్చీ ఎక్కినాక ఇంకో మాట, బడ్జెట్లో ఒక మాట, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక మాట, పార్లమెంట్ ఎన్నికలు అయ్యాక ఇంకొక మాట, పూటకో మాట. నీది పొద్దుతిరుగుడు పువ్వు కంటే వేగంగా మారుతూ ఉన్నావు. ఊసర వెల్లులు కూడా నిన్ను చూసి సిగ్గుపడతా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల ముందు ఏం చెప్పినావు? పరిగెత్తండి, అప్పులు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఆ రోజు చెప్పినావా? రేషన్ కార్డు ఉంటే చేస్తా, కుటుంబానికి ఒక్కరికే చేస్తా, ఉద్యోగస్తులు ఉంటే ఇవేం చెప్పలే కదా నువ్వు. ఆ రోజు అందరికీ చేస్తా అన్నావు, పరిగెత్తి తెచ్చుకోండి అన్నావు ఎన్నికల ముందు. ఎన్నికలు అయ్యాక ఏమన్నావు? ఒకసారి నువ్వు 1 సంవత్సరం కడుపు కట్టుకుంటే చాలు 49,000 కోట్లు మాఫీ చేసేస్తా అన్నావు. మరి నువ్వు కడుపు కట్టుకుంటలేవా ఇప్పుడు? మరి ఎందుకు కోతలు పెడుతున్నావు? బ్యాంకుల్లో రైతులు తీసుకున్న అప్పులు 49,000 కోట్లని నువ్వే చెప్పినావు. కడుపు కట్టుకుంటే చాలు 1 సంవత్సరంలో చేస్తా అని చెప్పినావు. క్యాబినెట్ మీటింగ్ అయినాక నువ్వే ప్రెస్ మీట్ పెట్టి 31,000 కోట్లు 41 లక్షల మంది రైతులకు చేస్తా అని చెప్పినావు. బడ్జెట్లో చూస్తే 26 లక్షల కోట్లు పెట్టినావు. చేసిందేమో 17,000 కోట్లు. పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుడి మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా పూర్తి చేస్తా అంటివి. మరి ఇవాళ సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఇది నీ వైఫల్యం కాదా? ఈ నీ ప్రభుత్వం ఇది రైతుల్ని మోసం చేయడం, దగా చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎంత బాధ అంటే, తల్లికి పిల్లల మధ్య గొడవ పెట్టివి, తండ్రికి పిల్లల మధ్య గొడవ పెట్టివి. నువ్వు ఇవాళ ఏం చేసినావు? కుటుంబ బంధాల మధ్య చిచ్చు పెట్టినావు. నీ దరిద్రపు గొట్టు రాజకీయం, నీ కోతల వల్ల కుటుంబాల మధ్య ఇలా చిచ్చు వచ్చే పరిస్థితి ఉంది. రండన్న, మీ పాలనలో కుటుంబ బంధాలన్నీ కూడా చెడిపోతూ ఉన్నాయి. నీ పాలన వల్ల కుటుంబ బంధాలు చెడిపోతూ ఉన్నాయి. మా కేసీఆర్ గారి పాలనలో తల్లులను పిల్లలు సరిగా చూడడం లేదని, వృద్ధులను పట్టించుకోవడం లేదని, 200 రూపాయలున్న పెన్షన్ను 10 అంతలు పెంచి కేసీఆర్ గారు 2,000 ఇచ్చి కుటుంబ బంధాలను బలోపేతం చేసిండు కేసీఆర్. కానీ నువ్వు కోతలు పెట్టడానికి, రుణమాఫీ డబ్బును తగ్గించడానికి, కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డిది. కుటుంబ బంధాలను బలోపేతం చేసింది కేసీఆర్ అయితే, కుటుంబ బంధాలను తెంపుకునే విధంగా, చిచ్చు పెట్టే విధంగా నువ్వు చేసినావు. ఇవాళ సురేందర్ రెడ్డి గారి సూసైడ్ నోట్లో ఏముంది? నా తల్లి గారు కూడా నా చావుకు కారణమని రాశాల్సిన పరిస్థితి తెచ్చినావు. అసలు తల్లి కొడుకుల మధ్య చిచ్చు పెట్టి పాటు చేసినావు కదా. ఇంత దరిద్రమా? మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఇది నా నియోజకవర్గంలో ఒక రైతు బాలరెడ్డి గారు, గురజాల బాలరెడ్డి గారు. ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంటు వారి కుటుంబానికి ఇచ్చిన పేపర్. ఇది నేనేం తెచ్చిన పేపర్ కాదు. గురజాల బాలరెడ్డి గారికి 2 కుమారులు. పెద్ద కొడుకు పేరు విజయభాస్కర్ రెడ్డి, ఈయనకు 2013లో పెళ్ళయింది. రెండవ కొడుకు పేరు ఉదయభాస్కర్ రెడ్డి, ఈ అబ్బాయికి 2018లో పెళ్ళయింది. ముగ్గురికి లోన్ ఉంది. తండ్రికి ఉంది, గురజాల బాలరెడ్డి గారికి, పెద్ద కొడుకు విజయభాస్కర్ రెడ్డికి లోన్ ఉంది, చిన్న కొడుకు ఉదయభాస్కర్ రెడ్డి గారికి లోన్ ఉంది. ముగ్గురికి 3 సపరేట్ కుటుంబాలు, కానీ రేషన్ కార్డులో ఒకే దగ్గర వీళ్ళ పేర్లు ఉన్నాయి. ముగ్గురికి కలిసి ఉన్న అప్పు ఎంత అంటే 6,91,806 రూపాయలు. ఇప్పుడు నువ్వు పెట్టిన నిబంధన వల్ల వీళ్ళకి 2 లక్షలు మాత్రమే రుణమాఫీ అవుతుంది. 3 డిఫరెంట్ కుటుంబాలు కదా.
2013లో ఒకరికి పెళ్ళైంది, 2018లో ఒకరికి పెళ్ళైంది. తండ్రి ముగ్గురి భూములు వేరు, ముగ్గురి కమతాలు వేరు, ముగ్గురి వ్యవసాయం వేరు, ముగ్గురి అప్పు వేరు. కానీ ముగ్గురు మధ్య రేషన్ కార్డులో ఏ దగ్గర పేర్లు ఉన్నాయి కనుక 2 లక్షలు మాత్రమే మాఫీ అయిందంటివి. అంటే 6 లక్షలు మాఫీ కావాల్సిన చోట ఈ కుటుంబానికి ఎంత అవుతుంది ఈరోజు? 2 లక్షల రూపాయలు మాత్రమే అవుతుంది. ఈ రైతు పేరు గురజాల బాలరెడ్డి, గ్రామము జక్కాపూరు, జిల్లా సిద్దిపేట జిల్లా. ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నాం. సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య ఇప్పుడు చూసాం మనం. అది దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా, చిట్టాపూర్ గ్రామం. తల్లిది అతని రేషన్ కార్డు ఒక దగ్గర ఉండడం వల్ల ఇవాళ సురేందర్ రెడ్డి గారి చావుకు ఈ ప్రభుత్వం కారణమైంది. నిజంగా ఇది సురేందర్ రెడ్డి గారి ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్య. ఈ ప్రభుత్వం చేసిన దగ. ఇవాళ బాలరెడ్డి గారి కుటుంబంలో 6 లక్షల రుణమాఫీ కావాల్సిన చోట కేవలం 2 లక్షలే అవుతుంది. 4 లక్షల రూపాయలు ఇలా కుటుంబం మీద భారం పడుతుందంటే ఇది ప్రభుత్వం రైతుల్ని దగా చేయడం కాదా? ఇది ప్రభుత్వం రైతుల్ని మోసం చేయడం కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంకా బాధ ఏంటంటే ఈరోజు రుణమాఫీ విషయంలో మీరు చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయంటే 31 రకాల సమస్యలు ఉన్నాయండి. ఇవి రుణమాఫీ జరగకపోవడానికి కారణాలు ఏంటి అంటే 31 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. మేము కింద నేను ఒక శాసనసభ్యుడిగా రివ్యూ చేశాను. అసలు ఏం జరుగుతూ ఉంది అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన పేపర్ ఇది. సార్ 31 రకాల సమస్యల వల్ల రుణమాఫీ క్షేత్రస్థాయిలో జరగడం లేదు అన్నారు. అందులో ప్రధానంగా మీరు ఇంకొక గమ్మత్ జిమ్మికి ఏం చేసిండ్రు, ఫేజ్ 1 ఫేజ్ 2. ఫేజ్ 1 1 లక్ష రూపాయల లోపు మాఫీ, ఫేజ్ 2 1,50,000, ఫేజ్ 3 2 లక్షల లోపు అన్నారు. ఫేజ్ 1 ఫేజ్ 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చారు. ఫేజ్ 3కి వచ్చేసరికి బయటపడుతుంది కదా ఎవరికైంది ఎవరు కాలేదు అని చెప్పి మోసం చేయడానికి రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇవ్వకుండా బ్యాంకులకు పంపించేసిండ్రు. ఊర్లకు పోతే ఏమవుతుంది? వివరాలు లేవండి, బ్యాంకుకు పోమంటున్నాడు వ్యవసాయ శాఖ అధికారి. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లిస్ట్ వేయలే వీళ్ళు, ఎందుకంటే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది, ఎవరికి రుణమాఫీ జరగలేదో బయటపడుతుందని. ఫేజ్ 1 ఫేజ్ 2లోనేమో రైతుల వివరాలు గ్రామాల వారీగా ఇచ్చి ఫేజ్ 3కి వచ్చేసరికి బ్యాంకులకు పంపిరు తప్ప ఏఈఓల దగ్గర వివరాలు లేవు. ఇలా రైతు రుణమాఫీ ఎగ్గొట్టడానికి ఈ ప్రభుత్వం 31 సాకులు చూపించింది. 31 సాకుల్లో ఒకటి రేషన్ కార్డుది మీకు సాక్ష్యాధారాలతో సహా చూపించాను. రెండవ కారణం ఫ్యామిలీ. ఇలా ఇది చాలా ఆశ్చర్యకరం, నిజంగా మీరు కూడా వింటే నవ్వుతారు. మా నియోజకవర్గంలో నల్ల మనెమ్మ, వారి భర్త గారు 2010లో చనిపోయారు. నల్ల మనెమ్మ గారు నారాయణరావుపేట గ్రామం. ఈ అమ్మగారికి 1,30,000 అప్పు ఉంది బ్యాంకులో, యూబీఐ బ్యాంకులో 1,30,000 అప్పు ఉంది. అయితే రుణమాఫీ కాలేదు మీకు. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయింది, నాకు రుణమాఫీ కాలేదు అంటే మీ భర్త చనిపోయింది కదా, మీ భర్త ఆధార్ కార్డు తీసుకురాపో అన్నారట. వీళ్ళ భర్త చనిపోయిందేమో 2010లో. ఆధార్ కార్డులు ఎప్పుడు ఇష్యూ అయినాయి? 2011 తర్వాత ఆధార్ కార్డులు ఇష్యూ అయినాయి. నా భర్త చనిపోయినాడు, ఈ ఆధార్ కార్డు పద్ధతే లేదు, నేనేడికెళ్ళి ఆధార్ కార్డు తేవాలంటే ఆధార్ కార్డు లేకపోతే నీకు రుణమాఫీ కాదుపో అంటుండ్రు. ఇప్పుడు ఆమె ఏం కావాలి? యాడికెళ్ళి తేవాలి ఆధార్ కార్డు? భర్త చనిపోయింది 2010లో, 15 ఏళ్ల కింద భర్త చనిపోతే ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, నీ భర్తకు ఆధార్ కార్డు లేదు కనుక నీకు రుణమాఫీ కాదుపో అంటున్నట. ఇగో ఇది ప్రభుత్వ తీరు. ఇంకో విషయం, కుంబాల సిద్ధారెడ్డి గారు, ఈయన వయసు 51 సంవత్సరాలు. కారణం ఏదైనా పాపమైన పెళ్లి చేసుకోలే, ఒంటరిగానే జీవిస్తున్నాడు కుంబాల సిద్ధారెడ్డి గారు. ఈయనకు 1,99,000 రూపాయలు అప్పు ఉంది. అయితే ఇప్పుడు వ్యవసాయ శాఖ ఈయనకు రుణమాఫీ కాలే. మొన్న నాకు రుణమాఫీ కాలేదు, 1,99,000 ఉంది, 2 లక్షల దాకా అయిపోయింది అన్నారు కదా అని నా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయిండ్రు. అరే నీ భార్య పేరు కావాలన్నా, నీ భార్య ఆధార్ కార్డు తెపో అంటుడట. అరే నేను పెళ్ళే చేసుకోలే, యాడికెళ్ళి తేవాలని ఈయన అన్నాడట. భార్య లేకపోతే నీకు రుణమాఫీ కాలిపోతుండట. అంటే ఫ్యామిలీని కలపాలి కదా మేము, నీ భార్య ఆధార్ కార్డు లేకపోతే నీకు ఏం పోటీ. ఇప్పుడు 51 ఏళ్ళకి నాకు ఎవడు పిల్లని ఇవ్వాలి, నేను ఎట్లా పెళ్లి చేసుకోవాలి, నేను ఆధార్ కార్డు యాడికెళ్ళి తెత్తున్నా, రుణమాఫీ ఎట్లా కావాలని చెప్పి పాప మా కుంబాల సిద్ధారెడ్డి నా దగ్గరికి వచ్చి ఏడ్చుకుంటూ చెప్పుకున్నాడు. ఇప్పుడు ఆయనకి పెళ్లి చేస్తుమా, ఏం చేస్తు మరిగా? ఇప్పుడు పెళ్లి చేసుకోకపోవడం కూడా ఒక కారణమా రైతు రుణమాఫీ కాకపోవడానికి?
ఇంకొక రైతు, ఇట్లా కొన్ని వందల ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతాం మీకు నేను. ఆ అబ్బాయి పేరు చాట్లపల్లి హరీష్. ఈ అబ్బాయి వయసు 30 సంవత్సరాలు. తండ్రి పేరు కిష్టయ్య, గ్రామం గోపులాపూరు, జిల్లా సిద్దిపేట. అబ్బాయి ఇక్కడనే ఉండే, మొన్న ఏది రుణమాఫీ జరిగేటప్పుడు ఇక్కడ ఉండే. 30 ఏళ్ళు రుణమాఫీ కాలేదు. ఎందుకు కాలేదని పోయిండు. అరే నీ భార్య ఆధార్ కార్డు కావాలి. అరే నాకు ఎవడు పిల్లనిస్తలేడు సార్, నాకు నౌకరు లేదు, వ్యవసాయం చక్కగా నడుస్తలేదు, నేను దుబాయ్ పోదామని ఇప్పుడే పాస్పోర్ట్ తీసేదో తండ్లాడుతున్నా, నాకు పెళ్లి కాలేదు సార్, నేను ఏం చేస్తూ అంటే నీకు పెళ్లి కాకపోతే రుణమాఫీ కాదు. ఆయనకి ఎవడు పిల్లనిస్తలేడు, ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దుబాయ్ ఉన్నాడు. ప్రస్తుతం అయితే మొన్న నెల కింద దుబాయ్ పోయిండు. రుణమాఫీ అయినప్పుడు ఈయనే ఉండే. వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయిండు, నా దగ్గరికి వచ్చాడు. అన్న ఆడిపోతే పెళ్లి కాలేదు కనుక నీకు లోన్ రుణమాఫీ కాదంటుండ్రు, భార్య ఆధార్ కార్డు తెమ్మంటుండ్రు, ఎవడేమో నాకు పిల్లనిస్తలేడు, నేను ఇక దుబాయ్ పోదామని పాస్పోర్ట్ తీసిన, ఏం చేయాలి సార్ అని ఆ పిల్లగాడు వచ్చి ఏడవబట్టే. ఇది ప్రభుత్వ తీరు. గతంలో మేము ఇట్లాంటి ఏం చేయలే. పాస్బుక్ ఉంటే చాలు, బ్యాంకులో అప్పు తెచ్చుకున్నాడా లేదా, పాస్బుక్ ఉన్నదా లేదా, రైతా కాదా, భూమి ఉన్నదా లేదా, ఉంటే రుణమాఫీ చేసినాం. ఏంది ఇది? మీరే కదా 41 లక్షల మందిలకు రుణమాఫీ చేస్తామని మీ మంత్రి గారే చెప్పిన, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏం చెప్పిండ్రు? ఇప్పటి వరకు 22 లక్షల మందికి చేసినాం, అలా 2 లక్షలు వాపసు వచ్చినాయి, 20 లక్షల మందికే ముట్టినాయి అని చెప్పిండు కదా. అంటే ఇంకా 21 లక్షల మందికి రుణమాఫీ కాలే. అయింది తక్కువ, కాంది ఎక్కువ. అయిన రైతులు 20 లక్షలు, కావాల్సిన వాళ్ళు 21 లక్ష. ఇది నేను చెప్తున్న మాట కాదు, మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్న మాట. మళ్ళీ ముఖ్యమంత్రి ఉల్టా దబాయిస్తాడు, రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు వాగుల దుంకు. ఇప్పుడు ఎవరు దుంకాలి? ఇవాళ సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన నువ్వు. ఇంత ఉదాహరణలతో సాక్ష్యాలతో సహా చెప్తా ఉన్నా నేను. 31 కుంటి సాకులు పెట్టి కోతలు పెట్టినావు నువ్వు. ఇవాళ ఎన్ని సమస్యలు, ఫ్యామిలీ గ్రూపింగ్ లేదని, ఆధార్ మిస్ మ్యాచ్ అని, సింగిల్ ఫార్మర్ అని, ఎక్స్పైర్డ్ ఫార్మర్ రైతు చనిపోతే కూడా వాళ్ళకు ఇచ్చేదానికి మార్గదర్శకం లేదు, జాయింట్ ఫ్యామిలీ అని, అదేవిధంగా 12 డిసెంబర్ 2018 కంటే ముందు తీసుకున్నాం అనే పేరు మీద జరగదు. ఎన్పిఏ, ఇది ఇంకా ఆశ్చర్యం. ఎన్పిఏ అంటే చాలామంది రైతులు పాపం రెన్యువల్ చేసుకోవాలి, క్రాప్ లోను రెన్యువల్ చేసుకోవాలి. రెన్యువల్ చేసుకోకపోతే రుణమాఫీ కాదా బై సార్? ఎవరు చేసుకోరు రెన్యువల్? డిస్ట్రెస్డ్ ఫార్మర్, బాగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళే రుణమాఫీ జరగలేదు. ఇప్పుడు ఎవరైతే ఎన్పిఏ అకౌంట్స్ అని ఉంటాయి, ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ అంటే ఏంటి? 2018లో అప్పు తెచ్చుకున్నాడు లేదా 19లో అప్పు తెచ్చుకున్నాడు, నెక్స్ట్ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. అతను అప్పు ఉన్నది వాస్తవం, భూమి ఉన్నది వాస్తవం, రైతు వాస్తవం, నువ్వు రెన్యువల్ చేసుకోలేదనే పేరు మీద ప్రతి ఊరికి 40-50 మందికి ఎన్పిఏ అకౌంట్స్కు రుణమాఫీ జరగలేదు. నాన్ పర్ఫార్మింగ్ అకౌంట్స్ పేరు మీద కోత పెట్టిండ్రు. వీళ్ళు ఏమంటారు, మేము ఫీల్డ్లో ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. యాడ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు మీరు? ఫీల్డ్లో 2 ఇన్స్పెక్షన్లు చేస్తున్నారు ఈ నిమిషానికి. ఒకటి ఫ్యామిలీ గ్రూపింగు, 2 ఆధార్ కార్డు. ఆ ఆధార్ కార్డులో కూడా ఒకటే జరుగుతుంది. ఏం జరుగుతుందంటే ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ అయితే చేస్తున్నారు తప్ప పేరు మిస్ మ్యాచ్ కూడా ఉన్నాయి. కొంతమంది పాస్బుక్లో ఒక పేరు ఉన్నది, బ్యాంకులో ఒక పేరు ఉన్నది, ఒక అక్షరం తేడా ఉంటే కథం అది పక్కకు పెట్టి పడేస్తుంది. ఈ రైతు తప్ప అది. బ్యాంకు ఉద్యోగి ఏదైనా పేరు కొట్టేటప్పుడు ఇప్పుడు హరీష్ రావు ఉంది, HARISH అని కొందరు కొడతారు, HAREESH అని కొందరు కొడతారు. డబల్యూ ఉండి ఈడ అయి ఉంటే వరకు మ్యాచ్ అయితే లేదని చెప్పి లోన్ వేవర్ ఆపిరి. ఇట్లా కూడా చాలామంది రైతులు సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. గిన్ని కారణాలు ఎత్తుకుతారు మీరు, గిన్ని సాకులు పెట్టి రైతుల్ని మోసం చేస్తారు మీరు. ఇంట్లో 4 కొడుకులు పిల్లలు ఉండ్రి, ఎవరికో ఒక పిల్లగానికి ఉద్యోగం ఉంటే నీ కొడుకోగానికి ఉద్యోగం ఉంది కనుక తండ్రికి రుణమాఫీ ఆపితే ఎట్లా? కొడుకు పెళ్ళి అయిపోయా వాడు ఆడనే ఉండబట్టే. నౌకరు వచ్చింది కనుక తండ్రికి రుణమాఫీ ఆపుతారా? ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉంటే వ్యవసాయం మీద ఆధారపడ్డ తల్లిదండ్రి ఏం కావాలి, ఇంకో కొడుకు ఏం కావాలి, వాళ్ళకి ఎందుకు ఆపుతారు? అంటే డేట్ల పేరు మీద కొన్ని, ఎన్పిఏ పేరు మీద కొన్ని, ఫ్యామిలీ పేరు మీద కొన్ని, ఒంటరి రైతులు పేరు మీద కొన్ని, రైతు చనిపోవడం మీద కొన్ని, ఆధార్ మిస్ మ్యాచ్ మీద కొన్ని, రేషన్ కార్డు మీద కొన్ని, ఇట్లా 31 రకాల సాకులు పెట్టి కోతలు 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 పెడతా ఉన్నారు. ఇది కోతల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైపోయిందంటే నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ సర్కార్ కంజూస్ సర్కార్ అయిపోయింది నా దృష్టిలో. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది, ఇది కటింగ్ ప్రభుత్వం అయిపోయింది. ఈ ప్రభుత్వం తీరు అన్నిట్లా కోతలే.
కోతలు ఎట్లా పెట్టాలనే దాని మీదనే ఎక్కువ దృష్టి ఉన్నది. ఎన్నికలప్పుడేమో కట్టుకథలు, ఇప్పుడేమో పాలనకు వచ్చేసరికి అన్నీ కోతలే వారి చేతులుగా మారిపోయినాయి. చేతు గుర్తుకు ఓటేసిన పాపానికి ఇలా రైతులకు కోతలు పెడుతుంది ప్రభుత్వం. ఆ రోజు నమ్మి ఓట్లేసిండ్రు, కానీ ఇలా అన్నీ కోతలు పెడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర రైతులు ఉంటారు. ఇదే రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులతో పాటు గిరిజనేతర రైతులకు కూడా, అటవీ భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనేతర రైతులకు కూడా మేము అన్ని హక్కులు ఇస్తామన్నాడు. పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తాం, పహానీలు ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, రైతు బంధు చేస్తామన్నారు. ఇవాళ గిరిజనేతల రైతులకు రుణమాఫీ జరగలేదు, ఆడ కూడా కోతలు పెట్టి కూర్చున్నారు. ఇట్లా రకరకాలుగా అసలు 2 లక్షల రుణమాఫీ మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. చాలామంది రైతులు పోయి 2 లక్షల పైన ఉన్న డబ్బు కట్టేసిండ్రు. కొంతమంది 2.5 లక్షలు ఉంటే 50,000 కట్టిండ్రు, కొంతమంది 30,000 అప్పు తెచ్చి 3 రూపాయల మితికి 2 రూపాయల మితికి తెచ్చి 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కట్టిండ్రు. వాళ్ళకి అటు రుణమాఫీ అయితే లేదు, మిత్తి భారం పెరుగుకుంటా పోతున్నది. దీనికి ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఏంటి? వేర్ ఈస్ ద గైడ్ లైన్స్? నిన్న మంత్రి తుమ్మల గారు ఎక్కడో కారు మీద నిలబడి మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో చదివాను. ఇప్పుడే కట్టకుండ్రి తర్వాత కట్టుండ్రి అని ఆయన మాట్లాడుతున్నారు. అది నోటి మాట, సర్క్యులర్ ఏది, గైడ్ లైన్స్ లేది. ముఖ్యమంత్రి ఏమంటాడంటే 2 లక్షల మీద ఉన్న వాళ్ళంతా పోయి కట్టుండ్రి అని ముఖ్యమంత్రి చెప్తున్నాడు. వ్యవసాయ మంత్రి ఏమో కట్టకుండ్రి జరాగుండ్రి అని వ్యవసాయ మంత్రి చెప్తుండ్రు. ఎవరిది నమ్మాలి? ముఖ్యమంత్రిది నమ్మాలనా? వ్యవసాయ మంత్రిది నమ్మాలనా? ఏంటి ఆ గైడ్ లైన్స్ ఏంటి? రేషన్ కార్డు సంబంధం లేదని నోటి మాట చెప్తుంది. గైడ్ లైన్స్లేమో రేషన్ కార్డు పెట్టి సురేందర్ రెడ్డి సావుకు కారణమవుతుంది. సురేందర్ రెడ్డి చంపిందే కాంగ్రెస్ ప్రభుత్వం. స్పష్టమైన గైడ్ లైన్స్ లేక రేషన్ కార్డు నిబంధన పెట్టడం వల్ల ఇలా సురేందర్ రెడ్డి చావుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది. ఇప్పుడు 2 లక్షల పైన వాళ్ళకు కూడా క్లారిటీ ఏది? వాళ్ళు ఎందుకు కట్టాలి అసలు? వాళ్ళు మళ్ళీ అప్పు దేవాలన్నా వాళ్ళు? ఇప్పుడు ఇందాక నేను గురజాల బాలరెడ్డి గారి ఉదాహరణ చెప్పిన 6,90,000 రూపాయలు ఉంది. ఇప్పుడు 4,90,000 బయట అప్పు తెచ్చి కడితే వాళ్ళకి 2 లక్షలు ఇస్తా అంటున్నావు. నువ్వు యాడికి వెళ్ళి దేవాలి 4,90,000? నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇయ్యి. నువ్వు డైరెక్ట్గా బ్యాంకుల అకౌంట్లు వేయకుండా ఎందుకు బోకాలకు బోడగుండుకు ముడిపెడుతున్నావు? ఎందుకు మిగతా డబ్బు కట్టాలంటున్నావు? ఎందుకు రైతుల ఉసురు పోసుకుంటున్నావు? అవసరమేంది? నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల వాళ్ళ అకౌంట్లు వేసేయి. ఎప్పుడు వేస్తావు? ఎందుకు వేయడం లేదు? ఎందుకు క్లారిటీ చెప్పడం లేదు? ముఖ్యమంత్రి కట్టమంటాడు, వ్యవసాయ మంత్రి కట్టద్దంటాడు. ఎవరి మాట నమ్మాలి? రైతులను, రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నావు కదా నువ్వు. ఇవాళ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. నిన్న సురేందర్ రెడ్డి గారు చనిపోయిన పైసా ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం పరామర్శించిందా? ఆ జిల్లా మంత్రో, వ్యవసాయ మంత్రో, ముఖ్యమంత్రో ఓ పరామర్శను, ఒక ఖండనను, రైతులకు భరోసా ఇవ్వడానికి, ధైర్యం నింపడానికి, అరే ధైర్యం కోల్పోకండి, మేమున్నాం, మేము రుణమాఫీ చేస్తాం అని రైతన్నలకు ఒక పిలుపునండిచ్చిండ్రా? విచారం వ్యక్తం చేసిండ్రా? ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేసిండ్రా? ఏమీ చేయరు. మీకు పట్టే లేదు అసలు రైతులంటే. ఇలా వ్యవసాయ శాఖలో ఇన్ని పదవులు, ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి, అదేంది వ్యవసాయ శాఖ సలహాదారు, ఇంకోటి ఏదో నిండేసిండ్రు వ్యవసాయ కమిషన్. ఎందుకు ఇవన్నీ కమిషన్లు, సలహాదారులు? రైతుల ప్రాణాలు కాపాడడానికా, రైతుల ప్రాణాలు తీయడానికా? ఇన్నిన్ని పదవులు పెట్టి ఏం చేస్తుండ్రు? రైతులకు భరోసా నింపి, రైతుల ప్రాణాలు కాపాడడానికి, రైతుల ఆత్మవిశ్వాసాన్ని పెంపడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ఈ పదవులా? రైతుల ప్రాణాలు తీయడానికా ఈ పదవులు? దేనికోసం ఈ పదవులని నేను అడుగుతా ఉన్నా. ఇన్ని పదవులు పెట్టి సురేందర్ రెడ్డి పానం తీత్తిరి. ఏం చేస్తుంది కమిషన్ మరి? కేసీఆర్ గారేమో వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు కేసీఆర్ నడిపి చూపించిండు 9 ఏళ్లలో. 3 కోట్లకు పైగా మెట్రిక్ టన్నుల వడ్లు బండి దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను మార్చిండు కేసీఆర్. కానీ 9 నెలల కాంగ్రెస్ పాలన ఈరోజు తిరిగి సంక్షోభం వైపు రైతులు నెడతా ఉంది. ఇప్పుడే లిస్టు చూపించా, 475 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ పాలనలో. రైతన్నకు మేము కల్పించిన ఆత్మస్థైర్యాన్ని, ఆసరాను ఇలా రైతులకు దూరం చేస్తూ ఉన్నారు మీరు. రైతు బంధించి కేసీఆర్ ప్రాణాలు నిలబెడితే, రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపితే, మీరు రైతు బంధును, రైతు రుణమాఫీని ఎగ్గొట్టి
ఇవాళ రైతుల ప్రాణాలు తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రైతు భరోసా అదేందో అర్థమే కాదు, బ్రహ్మ పదార్థం అయిపోయింది. అది ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు, ఒక క్లారిటీయే లేదు. దానికి ఒక కమిషన్ వేసినారు, దానికి ఒక కమిటీ వేసినారు, క్యాబినెట్ సబ్ కమిటీ వేసినారు. ఏం చెప్తుంది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ? ఇంకెప్పుడు చెప్తుంది? జిల్లాలు తిరుగుతామంటారు, అసెంబ్లీలో పెడతామంటారు, రైతు భరోసా ఇస్తామంటారు. ఇక నెల 2 నెలలు అయితే యాసంగి పంట స్టార్ట్ అవుతుంది. నెల 2 నెలలు అయితే యాసంగి పంట షురు అవుతుంది. మరి యాసంగి పంట స్టార్ట్ అయినాక వానాకాలం పెట్టుబడి సాయం చేస్తారా? పెట్టుబడి సహాయానికి అర్థం తెలుసా మీకు? పంటకు పెట్టుబడి సహాయం అది. దుక్కి దున్నడానికో, నార్లు వేయడానికో, నాట్లు వేయడానికో, కలుపు తీయడానికో, ఎరువుల మందు వేయడానికో ఇవ్వాల్సిన డబ్బు. దుక్కి దున్నుడైపోయింది, నార్లు ఓసుడైపోయింది, నాట్లు వేసుడైపోయింది, యూరియా డిఏపి మందులు వేసుడు అయిపోయింది. ఇక కోత మాత్రమే మిగిలింది. ఇంకెప్పుడు ఇస్తారు రైతు భరోసా? ఎన్నడిస్తారు రైతు భరోసా? ఎంతమందికి ఇస్తారు? ఎంతమందికి ఎగబెడతారు? ఎంత ఇస్తారు? ఏమైంది ఆ క్యాబినెట్ సబ్ కమిటీ? నేను అడుగుతా ఉన్నా. ప్రతి ఏటా కేసీఆర్ గారు 7,500 కోట్లు ఏ రైతు దరఖాస్తు పెట్టకుండా, ఏ రైతు రోడ్డు మీదకి రాకుండా, ఎవరు ప్రశ్నించకుండానే కేసీఆర్ గారు 11 విడతల రైతు బంధు ఇచ్చారు. రైతులు రోడ్లు ఎక్కుతున్నా, రైతులు మిమ్మల్ని అడ్డుకుంటున్నా ఇప్పటికీ మీరు మీ రైతు బంధు రాకపాయే. ఇంకేనడిస్తారు రైతు బంధు? రైతు బంధు రాకపాయే, రుణమాఫీ సగం కూడా కాకపాయే. ఇదే కదా మీరు చేసింది. ఇంకా దీనికి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. రైతుల బోనస్ బోగస్ అయిపోయింది. ఆ రోజు అన్ని పంటలకు బోనస్ అన్నారు. మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ అని పెట్టిండ్రు. గవర్నమెంట్లోకి వచ్చినాక సన్నాలకే బోనస్ అని మాట్లాడుతున్నారు. అసలు సన్నాలకు బోనస్ అని ఎవడని అంటాడే? సన్నాసులు తప్ప ఎవడన్నాడు? ఎందుకంటే సన్నాలకు ఎంఎస్పి కంటే బయట ఆల్రెడీ మాకు ఎక్కువ ధర వస్తూనే ఉంటుంది. నువ్వు ఇచ్చేదేంటి? మేనిఫెస్టోలోనేమో దొడ్డు వడ్లకు బోనస్ అని రాసినావు. మేనిఫెస్టోలో ఇచ్చుడు కాడికి వచ్చే వరకు సన్నాలకు బోనస్ అని ఎగబెట్టివి. మిగతా పంటల గురించి మాట్లాడకనే పోతివి. బోనస్ బోగస్ అయిపోయి, రైతు భరోసా అని దగా చేస్తేవి, రుణమాఫీ సగం కూడా కాకపాయి. ఇది నీకు రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధి. నేను అందుకే ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా కోరుతా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు, నువ్వు 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను మోసం చేసినావు. రైతులకు క్షమాపణ చెప్పు. ఇప్పటికైనా రుణమాఫీని తొందరగా పూర్తి చేయండి అని రేవంత్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నీకు నీతి నిజాయితీ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే తక్షణమే క్షమాపణ చెప్పి రైతులందరికీ రుణమాఫీ పూర్తి చేయండి. రైతులకు భరోసా కల్పించండి. సురేందర్ రెడ్డి లాగా మరో రైతు ఆత్మహత్య చేసుకోకముందు కళ్ళు తెరవండి అని కోరుతా ఉన్నాం. రైతు సోదరులకు కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ప్రాణాన్ని తీసుకోకండి. దేవుడు మనను బతకడానికి ప్రాణం ఇచ్చింది తప్ప మనం ప్రాణం తీసుకోవడానికి మనకు జన్మనివ్వలేదు. ధైర్యంగా ఉండండి, మేమున్నాం. ఈ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన పోరాడుతుంది. ప్రాణాలు మాత్రం తీసుకోవద్దు, మీ కుటుంబ సభ్యులను అనాథలు చెయ్యొద్దు అని చెప్పి కూడా నేను రైతు సోదరులందరికీ ఈ రాష్ట్రంలో విజ్ఞప్తి చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి, తప్పకుండా మీకు జరిగే విధంగా మేము పోరాడతాం. మీరే మాకు ఈ బాధ్యత ఇచ్చిండ్రు. ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం మెడలు వంచే బాధ్యత మాకు ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత మాకు ఇచ్చిండ్రు. తప్పకుండా ప్రశ్నిస్తాం, తప్పకుండా మీ తరఫున పోరాడతాం. ప్రాణం పోయినా సరే మీకోసం పోరాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు ప్రాణాలు తెగించేదాకా కేసీఆర్ కొట్లాడిండు, తెలంగాణ తెచ్చిండు. ఇవాళ తెలంగాణ ప్రజలు ప్రాణాలు కాపాడడానికి, మీ హక్కులు కాపాడడానికి, మీకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రాణాలకు తెగించైనా పోరాడుతుంది. మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కూడా రైతు సోదరులకు నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పటి వరకు దాదాపు 130,000కు పైగా మా కాల్ సెంటర్కి కూడా వచ్చాయి. క్షేత్రస్థాయిలో కూడా మా పార్టీ కార్యకర్తలు కూడా ఇంకా కూడా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటినీ రాష్ట్ర గవర్నర్ గారికి, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి, ప్రభుత్వానికి అందిస్తాం.
పోలీస్ సంఘాలు నా వ్యాఖ్యల్ని ఖండించారు. ఓకే, నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఏమన్నాను? గతంలో ఇదే పోలీసులు కదా భారతదేశానికి దిక్సూచిగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ పోలీసులు ఉన్నారు. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు మహారాష్ట్రలో జరిగిన జాతీయ సదస్సులో తెలంగాణ పోలీసింగ్ ఈజ్ మోడల్ ఫర్ ద కంట్రీ అన్నమాట నిజం కాదా? కేంద్ర రక్షణ సలహాదారు తెలంగాణ పోలీసింగ్ అద్భుతంగా ఉంది, టెక్నాలజీని బాగా వాడుతున్నారని ప్రశంసించింది నిజం కాదా? మరి ఆ రోజు అదే పోలీసులు, ఈరోజు అదే పోలీసులు, ఎందుకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఇది ప్రభుత్వ వైఫల్యము. ఈ ప్రభుత్వం పోలీసులను తన పని తాను చేసుకోనివ్వడం లేదు అని నేను చెప్పాను. ఇందులో తప్పు ఉందా? నేను పోలీసులను తప్పు పట్టలే, ప్రభుత్వాన్ని తప్పు పట్టినా. ఇప్పుడు నేను పోలీస్ మిత్రులను కూడా అడుగుతున్నా, ఈరోజు రాష్ట్రంలో 1900 అత్యాచారాలు జరిగింది నిజం కాదా? ఈ రాష్ట్రంలో 2600 మర్డర్లు జరిగింది నిజం కాదా? ఈ రాష్ట్రంలో 247 అక్రమ వెపన్స్ను కేసులు నమోదైంది నిజం కాదా? 9 మంత్స్లో. మా 5 ఏళ్ల కాలంలో ఈ అక్రమ వెపన్స్ స్మగ్లింగ్ మీద అయిన కేసులు 5 ఏళ్లలో 200, 9 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 247 స్మగుల్డ్ వెపన్స్ పట్టుబడ్డాయి. 2018 to 23. కానీ 9 నెలల్లో 247 కేసులు ఈరోజు నమోదైనాయి అంటే ఇది ప్రభుత్వ వైఫల్యము అని చెప్పిన నేను. ఇంకోటి పోలీస్ మిత్రులను కూడా ఒకటి అడుగుతున్నా, దయచేసి పోలీస్ సంఘం నన్ను ప్రశ్నిస్తే తప్పులేదు, మీకు ఆ హక్కు ఉంటుంది. కానీ నేను ఒకటి అడుగుతున్నాను, నేను మిమ్మల్ని ఎక్కడ తప్పు పట్టలే. మీరు ఒకటి ఆలోచించండి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కు నెలకు 75,000 రూపాయలు ఇచ్చిండు. మీరు పేపర్ల కోసము, కాగితాల కోసం, పెన్నుల కోసం మీరు ఇబ్బంది పడద్దని ఛాయ్ కోసం, మంచినీళ్ళ కోసం మీకు ఇచ్చిండు. ఈ ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో 75,000 బంద్ అయినాయి. దాన్ని పోలీస్ అధికారుల సంఘం ఎందుకు ప్రశ్నించదు అని అడుగుతున్నా. ఇది ఎవరికి ఇబ్బంది? ఆ రోజు పోలీస్ స్టేషన్లను బలోపేతం చేయాలని నెలకు 75,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి రాగానే 75,000 బంద్ చేసింది. మరి మీరు ఎట్లా నడపాలి పోలీస్ స్టేషన్లు? దీన్ని పోలీస్ అధికారుల సంఘం ఎందుకు ప్రశ్నించదు అని అంటున్నా. ఇంకోటి అంటున్నా, నేను మా మెదక్ జిల్లా, మాది ఉమ్మడి మెదక్ జిల్లా, పాపం పోలీస్ కానిస్టేబుళ్లకు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అని ఉంటుంది. సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అని వాళ్ళు లీవ్ వాడుకోకపోతే వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు. ఈ 9 నెలల నుంచి మా ఉమ్మడి మెదక్ జిల్లాకు ఆపేసారు. అంటే మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో లేదా? మెదక్ జిల్లా పోలీసులు తెలంగాణ పోలీసులు కాదా? మరి పోలీస్ ఆఫీసర్ల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లాకు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు లేకపోతే ఎందుకు ప్రశ్నించదు అని కూడా నేను అడుగుతా ఉన్నా. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాల పోలీసులకు మాత్రం ఆపిరు, తెలంగాణ తెచ్చారు. ఇదేం పద్ధతి? మరి పోలీస్ అధికారుల సంఘం అడగాలి కదా, అగో మెదక్ జిల్లా పోలీసులకు ఎందుకు ఇయ్యరు అని కూడా వీళ్ళు ప్రశ్నించాలన్నా వద్దా? దయచేసి మీరు ఆలోచించండి. ఎవరి ఒత్తిడి మేరకో నా మీద చేయడం కాదు. ఇవాళ ఆనాడు కాంగ్రెస్ హయాంలో డొక్కు డకోరా జీబులు ఉంటుండే, మీకు నూక్కునే పరిస్థితి ఉండే. ఇన్నోవాలు కొనిచ్చి మీ గౌరవాన్ని పెంచిండు కదా కేసీఆర్ గారు. ఎంత మంచి వెహికల్స్ ఇచ్చిండు, పోలీస్ స్టేషన్లు ఎంత మంచిగా ఆదర్శంగా తీర్చిదిద్దిండు, మీకు ఎన్ని ప్రమోషన్లు ఇప్పించిండు. 47,000 కానిస్టేబుల్ల మెన్ రిక్రూట్మెంట్ కూడా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మహిళా రిజర్వేషన్ పోలీసుల్లో తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. స్టేషన్ మెయింటెనెన్స్కు డబ్బులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దయచేసి ఆలోచించండి. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మిమ్మల్ని ఉద్దేశించి నేనేం మాట్లాడలేదు. ఈ ప్రభుత్వం పోలీసులను కక్ష సాధింపు చర్యలకు వాడుతుంది. వరద సాయం అందలేదని ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే మాలాంటి వాళ్ళ మీద దాడులు, సోషల్ మీడియాలో ప్రభుత్వంతో చేసిన తప్పిదాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు, ఇట్లా వాళ్ళని ఇతర కార్యక్రమాలకు ఒత్తిడికి లోన్ చేయడం వల్లనే పోలీసింగ్ దెబ్బతింటున్నది అనేదే మా ప్రయత్నం. ఇవాళ ఎన్ని సంఘటనలు జరిగినాయి బైసాబ్? మత కలహాలు, కొత్త డీజీపీ వచ్చినాక 4 మత కలహాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లో 9 మత కలహాల సంఘటనలు జరిగినాయి ఈ రాష్ట్రంలో. కేసీఆర్ ప్రభుత్వంలో ఎప్పుడైనా జరిగినాయా? ఎంత బాధ జరుగుతూ ఉంది, ఎంత ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. ఆ ఆస్తి నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ మత కలహాల్లో అది హిందూ అయినా ముస్లిం అయినా చాలా ఆస్తి నష్టం జరిగింది. జైనూరులో 90 దుకాణాలు తగలబెట్టినారు. అది ఎవరిదైనా సరే అది ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగింది. పోలీస్ వైపులను సరిగ్గా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్ ఇవ్వకపోవడం వల్ల జరిగింది. అందువల్ల ఆ హిందూ అయినా ముస్లిం అయినా మత కలహాల్లో ఆస్తి నష్టం ఎక్కడైతే జరిగిందో
ఆ కుటుంబాలను ఆదుకోవాలి, ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. మాట్లాడడం జరుగుతూ ఉంది.